బేసిక్గా మనం చాలా మంది కంటెస్టెంట్స్ ని మధ్యకాలంలో చూసాం, కానీ ఈ కంటెస్టెంట్ మాత్రం హ్యాండ్ మీద రియల్ గా టాటూ యా ఇట్స్ ఒరిజినల్ టాటూ. మీకు పోదండి, ఇట్స్ రియల్ టాటూ. వెల్కమ్ టు అవర్ వైజాగ్. మా వైజాగ్ కి మీకు వెల్కమ్. నాది వైజాగే కదా, నాది వైజాగే కదా. ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళి ఫేమస్ అవ్వాలని ఉంది? ఫేమ్ మనీ, ఆబ్వియస్లీ బిగ్ బాస్ కి వెళ్ళాము అంటే ఫేమ్ వస్తుంది, మనీ కూడా వస్తాయి కాబట్టి. శ్రీజ అగ్ని పరీక్షలకు వెళ్ళేటప్పుడు ఆ అటెన్షన్ ఎందుకు గ్రాప్ చేయాలనుకుంటున్నా? నేను ఎక్కడుంటే మిగతా వాళ్ళ అటెన్షన్ నా మీదే ఉండాలి అనే మైండ్ సెట్ అనమాట. జస్ట్ కిడింగ్ గైస్, అందరి అటెన్షన్ ఉంది కదా ఇప్పుడు నా మీద. అక్క, నువ్వు ఏ థర్డ్ ఫోర్ సీజన్ కి వెళ్ళినట్టున్నావు కదా. ఎవరైనా అంటే నేను నోరు మూసుకునే కూర్చునే బ్యాచ్ కాదనమాట. దొంగలు ఉన్నారమ్మా ఈ అగ్ని పరీక్షకి వెళ్ళిన కంటెస్టెంట్ అందరూ దొంగలు. నవదీప్ గారు శ్రీజాని ఒక కామనర్ పర్సన్ అలా అనడం ఏంటి? అతను అనడం మాత్రం నిజంగానే అన్నారు, నాకు నిజంగానే ఫెల్ట్ బ్యాడ్. శ్రీజాని వాంటెడ్ గా అలా లేపారు. ఎవరో నన్ను పుషప్ చేయలేదు, నేను పుషప్ అయ్యా. బట్ ఆబ్వియస్లీ మిగతా వాళ్ళకి ఎట్లా ఉంటది అంటే మజాకమ్మయ్య మజా కదా. కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ నాకు కొంచెం. ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత మంచి ఫేమ్ వచ్చేస్తుంది. ఎలానే ఉంటావా శ్రీజ? బాస్ చేస్తా, విన్ అయిపోతా. హ్యాట్స్ ఆఫ్ అమ్మా శ్రీజ, చాలా వెంటనే బాగా చెప్పావు. దమ్ము శ్రీజ దుమ్ము లేపింది.